సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూడడం జరిగిందన్నమాట. ఓకే, పర్లేదు, బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు ఎలాంటి బోర్ గీడ్ ఏమనిపించదు. క్లైమాక్స్ 30 మినిట్స్ మంచిగా అనిపిస్తుంది, బాగుందన్నమాట. ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగిందన్నమాట క్లైమాక్స్లో. అండ్ అంతేకాకుండా ఎస్పెషల్లీ డైరెక్టర్ కూడా క్లైమాక్స్లో యాక్ట్ చేయడం జరిగింది. ఒక వైఫ్కు ఒక గర్ల్ ఫ్రెండ్కి మధ్య జరిగే సీన్స్ చాలా అద్భుతంగా తీయడం జరిగిందన్నమాట అనిల్ గారు. ఫుల్ కామెడీ అనిపిస్తుంది. ఫ్యామిలీ అందరూ ఒక మంచి పండగకి, సంక్రాంతి పండగకి అందరూ కలిసి వెళ్ళి చూడగలగ మూవీ అని చెప్పొచ్చు. బాగానే ఉంది. కొంచెం ఎక్స్పెషల్ ఆ సాంగ్ చాలా బాగుంది. గోదావరి గట్టు సాంగ్ అయితే మంచిగా ఉంది. కొంచెం ఆ మీను సాంగ్ కూడా మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ బోర్ గీయడం లాంటిది ఏమనిపించదు. ఈ మూవీ అయితే చూసినప్పుడు మనకు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇందులో ఎస్పెషల్లీ వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్కి వెంకటేష్ గారి చాలా చాలా నలిగిపోయారని చెప్పొచ్చు. ఈ మూవీలో యాక్ట్ చేయడం జరిగింది, అంతేకాని బాగా నలిగిపోయారని చెప్పొచ్చు. అండ్ ఇలా సాయి కుమార్ గారు అండ్ మనకి యానిమల్ మూవీలో ఒక ఆయన ఉంటాడు, వాట్ ఏ విజన్ అని చెప్పాడు. ఆయనకి సాయి కుమార్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ మంచిగా అనిపించింది అనమాట నాకు. అండ్ ఎస్పెషల్ అంతేగాని ఇందులో బుడ్డోడు అయితే చాలా బాగా యాక్ట్ చేయడం జరిగింది. ఆ బుడ్డోడు పర్ఫెక్ట్గా ఇలా ఇచ్చి పడేసాడని చెప్పొచ్చు ఆ బుడ్డోడు. అండ్ మిగతా వాళ్ళు ఐశ్వర్య కానీ మీనాక్షి కానీ వాళ్ళందరూ ఉన్నంతలో వాళ్ళు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారనమాట. ఐశ్వర్య గారు అయితే ఆమె తప్ప ఈ క్యారెక్టర్లు వేరే వాళ్ళు ఎవరినైతే ఉంచుకోలేము వెంకటేష్ గారి పక్కన. అండ్ అంతేగాని మీనాక్షి గారు కూడా అంతే, గర్ల్ ఫ్రెండ్గా ఆమె అయితే మంచిగా సెట్ అయిందనమాట ఈ మూవీలో. అండ్ ఇక్కడ అంతే మెయిన్ హైలైట్ ఏంటంటే వీటీజీ గణేష్ గారు అండ్ నరేష్ గారి మధ్య కొన్ని సీన్స్ అయితే కామెడీ అనిపిస్తుంది. స్టోరీ నార్మల్గా స్టోరీ ఏముండదు, బేసిక్ స్టోరీయే. కానీ ఒక క్రైమ్ జోనర్లో ఒక ఆయన ఒక కిడ్నాప్ జరిగిన తర్వాత ఏం జరిగింది అనే స్టోరీ మీద ఒక మంచి చిన్న పాయింట్ మీద కామెడీ నేపథ్యం ఆయన ఒక మార్పు చూపించాడు అనమాట అనిల్ రావుపూరి గారు. ఓకే, పర్లేదు, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ మూవీ అయితే చెప్పొచ్చు. మెయిన్ వీటీజీ గణేష్ గారికి మళ్ళీ నరేష్ గారికి మధ్య కొన్ని సీన్స్ ఉంటాయి, కొంచెం కామెడీ అనిపిస్తుంది. టైటిల్ తగ్గట్టే మూవీ కూడా ఉంది. మూవీ లోపల ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది, ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూడొచ్చు. ఇలా బోర్ గిరి ఏమనిపించదు, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనేది పండగకి సంక్రాంతికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే ఇదే అని చెప్పొచ్చు.